హాయ్ హలో వెల్కమ్ టు అంబికారం టాకీస్. సో ఈ మినీ వీడియో ఏంటంటే మా ఊరి అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ చిన్న క్లిప్ ఏంటంటే డే 1 అనమాట. సో అమ్మవారిని ఎలాగ ఊరి మీదకి అయితే అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అయితే కొలుచుకుంటారు కదా. సో మా ఊర్లో ఏంటంటే ఇలా అమ్మవారిని కొండ రూపంలో అయితేనే ఆ రోజు అయితే అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి అయితే మేమైతే జాతరకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా జాతర ఎలా ఉందో చూసి లైటింగ్ ఏంటంటే అమ్మవారి గుడి స్టార్టింగ్ నుంచి అమ్మవారి గుడి పూర్తయిన తర్వాత నెక్స్ట్ అవతల పక్కన ఇది కూడా మొత్తం అయితే లైటింగ్ తో అయితే అలంకరణ గుడిని కూడా అయితే పూలతో చక్కగా అలంకరణ అయితే చేశారు. మేమైతే నైట్ దర్శనం చేసుకుంటాం, ఎందుకంటే మార్నింగ్ టైంలో అసలు గుడి ఖాళీ ఉండదు. అందుకని చెప్పేసి మేము జాతర రోజు నైటే అమ్మవారిని దర్శనం అయితే మా ఊరు అమ్మవారి గుడికి ఎవరైనా వచ్చి ఉండేలా ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మా దర్శనం అయితే అయిపోయింది. గుడిలో అయితే ఒక 5 నిమిషాలు అయితే కూర్చుని ఇంక మేము జాతరకి అయితే స్టార్ట్ అయిపోయాం. బయటకు అయితే వచ్చాము టెంపుల్ నుంచి. మేము బయటకు వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ బాణసంచ కూడా పూర్తి అయిపోయింది. ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రోగ్రామ్ దగ్గర అయితే అసలు ఖాళీ లేదు, చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. మేమైతే ఒక పక్క నుంచి అయితే నుంచొని కొంతసేపు అయితే ప్రోగ్రామ్ అయితే చూసాము. సో ఈ లోపు ఏంటంటే తెలిసిన వాళ్ళు చుట్టాలు కూడా వస్తే వాళ్ళతో కూడా కొంతసేపు అయితే మాట్లాడడం అయితే కనుక చిన్నపిల్లలు కూడా చక్కగా చూడొచ్చు, ఎందుకంటే అంత బాగుంది. డ్యాన్స్ వేసే పర్సన్స్ కూడా కొంచెం ఏజ్ ఎక్కువే, కానీ అలా అసలు ఏం లేదు. చాలా అంటే చాలా బాగా వేశారు వాళ్ళు కూడా డ్యాన్స్. రీసెంట్గా వచ్చిన చిరంజీవి గారి మూవీలో అయితే ఫేమస్ అయిన సాంగ్ అయితే డ్యాన్స్ వేశారు. చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చూసేయండి మీరు కూడా. సాంగ్ కంప్లీట్ అవ్వగానే మేమైతే జాతర చూడడానికి వెళ్ళిపోయాము. సో ఈ వీడియో ఏంటంటే డే మార్నింగ్ అనమాట. ముందు వరకు చూస్తుంది అయితే నైట్. ఇది ఆల్రెడీ ముందే చెప్పాను కదా, డే టైంలో అస్సలు ఖాళీ ఉండదని చెప్పేసి. సో లైన్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అప్పటికే ఎవరి మొక్కలు అయితే వాళ్ళు తీర్చుకుంటూ ఉంటున్నారు. మీకు కనిపించే ఉంటుంది లైన్ ఎంత పొడవుగా. ఇక్కడ గుండం తొక్కడం కోసం అనేసి గుండం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎలా అంటే ఇక్కడ మా ఊర్లో అందరికీ ఒకటే గుండం ఉండదు, ఎవరికి వాళ్ళు సపరేట్గానే చిన్న చిన్నవి తీసుకుని అయితే అమ్మవారికి కొన్ని ప్లేస్లో ఎలా ఉంటుంది అంటే మొత్తం ఊరు అందరికీ కలిపి ఒకటే ఉంటుంది పెద్దది. బట్ మా ఊర్లో అలా కాదు, చిన్న చిన్నవి అయితే ఎవరికి వాళ్ళు సపరేట్ చేసుకుని అయితే తీసుకుంటారు. ఇక్కడైతే మాకు తెలిసిన అత్త వాళ్ళు అయితే గుండం అయితే తొక్కుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనుకున్నారంట. సో వాళ్ళ మొక్కు వాళ్ళు అయితే తీర్చుకుంటున్నారు. పెద్ద హంగామా లేకుండా సింపుల్ గా చిన్ని డప్పులు అయితే పెట్టుకుని వాళ్ళైతే గుండం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. వాళ్ళు గుండం తొక్కగానే వాళ్ళు దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయారు. సో మేము ఏంటంటే బయట అలా తిరుగుతూ ఉన్నాం, మంచిగా ప్రసాదం అది తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మన్నీ అయితే ఉయ్యాలు ఊగుతున్నాడు. మన్నీకి మీరు కూడా కొంతసేపు అలా అమ్మవారు ఉయ్యాలు అయితే ఊగేసాము. ఊగేసిన తర్వాత జాతరలో చిన్న చిన్న బొమ్మలు అయితే మన్నీ వాళ్ళ పిల్లలకైతే తీసుకొని ఇంటికైతే మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చిన వెంటనే అయితే అమ్మవారికి ఉపహారం తీసుకోవడానికి అయితే మా అమ్మ వాళ్ళు సిద్ధం చేసేసుకున్నారు. మేమైతే చక్కగా ఇలా ధూపం అయితే వేసుకొని అమ్మవారికి అయితే ఉపహారం తీసుకున్నాము. ఈ వీడియో ఏంటంటే మళ్ళీ అదే డే నైట్. ఆ రోజు నైట్ కూడా జాతర అయితే బాగానే ఉంది, మంచిగా బొమ్మలు అవి ఉన్నాయి. నెక్స్ట్ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఇలా భరతనాట్యం అయితే పెట్టి జాతరని అయితే ఎంజాయ్ చేసే వాళ్ళు జాతర ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే భరతనాట్యం అయితే కొంతసేపు చక్కగా అయితే చూసి అలా కొంచెం డే 2 అయినా సరే క్రౌడ్ ఎక్కడ తగ్గలేదు, అంత ఎక్కువ మంది ఉన్నారు. మీలో ఎంతమందికి మా ఊరు అమ్మవారు తెలుసు, ఎంతమంది జాతరకి అటెండ్ అయ్యారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూసారా నైట్ అయినా సరే అమ్మవారు అసలు ఎక్కడ కాలేదు, అంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. ఆ రోజు కూడా అయితే మంచిగా ఒకసారి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళి దండం పెట్టుకొని బయటకైతే వచ్చాము. సో బయట సింపుల్గా చిన్న టపాసులు అయితే పేల్చారు. అమ్మవారిని చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఈ రోజుతో ఏంటంటే ఇంకా అమ్మవారి జాతర కంప్లీట్ అయిపోతుంది. సో అలానే గుడి కూడా క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ జాతర ఏ రోజు అయితే వచ్చిందో మళ్ళీ సేమ్ వారం గుడి తలుపులు అయితే ఓపెన్ చేస్తారు. సో టపాసులు అయ్యి పేల్చారన్నాను కదా, మీరు కూడా చూసేయండి అవి ఎలా అయితే పేల్చారు. డ్యాన్స్ ప్రోగ్రామ్తో పాటు మళ్ళీ చిన్నగా కూడా ఏంటంటే నాటకం పెట్టారు. నాటకం అయితే చాలా బాగుంది, చిన్నపిల్లలందరూ కలిపి చక్కగా చూడొచ్చు. మేమైతే చాలాసేపు చూసాం, కాకపోతే అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి మేము అలా కొంతసేపు తిరిగేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం. చాలా లేట్ అవుతుంది, నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్నారా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. చూసిన వాళ్ళు అయితే చాలా ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.